ఏమైంది ఇంకా పూజ కాలే? అబ్బా ఎందుకండి మీకు అంత తొందర? దేవునికి మనస్ఫూర్తిగా పూజలన్నా చేసుకొనియో. వాడు పాలకేమైండు కదా, వచ్చినాక పెడతది. గోళీలు వేసుకొని చాయ్ తాగుతుంది. అగో, తొందర అంటున్నావే, టైం కాలేదా? చెప్పిన వచ్చి చాయ్ పెట్టే. అమ్మా అమ్మా వస్తున్నారా? ఇగో పాలు కూరగాయలు తీసుకొచ్చిన. కాదురా, ఎటన్నా పోతే అట్టేనా? నీకు ఎంతసేపు అయి తోలిచ్చి పాలు కూరగాయలు తీసుకురమ్మని అట్టే పోయినావు? మీ నాయన చాయ్ చాయ్ అని నా పానం తింటుండు. ఇప్పుడు తీసుకొచ్చిన కదమ్మా, తొందర చాయ్ పెట్టు, నేను కూడా తాగుతా. ఇంకెన్ని రోజులు పెట్టాలరా చాయ్? నీ పెన్లాం గిద్వారు దాకవంటే ఎట్లరా? రోజుకింత అద్మానం తయారు కావట్టే. మళ్ళీ మొదలు పెట్టా కొడల గురించి. చాల్తి, నువ్వు గిట్లేని కేసుకురావట్టే గట్ల తయారైంది. అబ్బాయి ఏంది ఇప్పటిదాకా వంటరా ఎవరన్నా? అవతల మా అమ్మ నాన్న నా ఇజ్జత్ దిత్తులు, కనీసం ముక్క పననే ఎత్తలేవట. ఇంకా ఛాయన పెట్టిపోయే. వాళ్ళు వేసుకుంటారు కానీ అవత్తమ్మా, మీ ఇద్దరు మంది చాయ్ పెట్టుకొని తాగుతారు, మా ఇద్దరు కూడా చాయ్ పెడితే ఏమన్నా అవుతుందా? నేను నీకు కోడలనా లేకపోతే నువ్వు నాకు కోడలువా? నువ్వు నాకు చేసిపోయాలి చాయ్ గాని నేను నీకు చేసిపోయాలనా? అయ్యో, 2 కప్పులే కదా ఎక్కువ పెట్టుమన్నది, మేము కూడా తాగేటోళ్ళం కదా. ఇంకా నయ్యం, అన్నం కూర ఇట్లా వండి పెట్టు, మంచిగా లప్పలప్ప తింటా అనలేవు. అయ్యో రామా, చేసి పెడతా తప్ప, లేకపోతే నీ చేతులకు ఏమన్నా అవుతుందా? ఏంటిదే నీ చేతులకు ఏమైనా అవుతుందా అని మాట్లాడుతున్నావు? ఏం గమ్మంటున్నావు నా చేతులకు? నా చేతులకి ఇట్లా జట్టలు కుట్టానా లేకపోతే నా చేతులు తిరగాలనా? ఇదివరదాకా వండుకునే బాగా మాట్లాడుతున్నావు. అమ్మా అమ్మా, నేను ఇదివరదాకా ఎందుకు వండుకున్నా? నేను 4గిటికెళ్ళి వేసిన, మబ్బుల 4గిటికెళ్ళి వేసి వాకిలు ఊడ్చి అలుకు జల్లి ముగ్గేసి బోల్లోమి ఇల్లు ఊడ్చి వంట అంతా వేసి మిమ్మల్ని లేపుదాం అనుకున్నా అత్తమ్మా. కానీ ఈయననే పండుకో పనులని మా అమ్మ ఎత్తది అన్నాడు, అందుకే పండుకున్నా. ఏదన్నా ఉంటే మీ కొడుకు నాడండి, నన్ను కాదు. అమ్మా ఇదన్నా అబద్ధాలు చెప్తుంది, దీని మాట నమ్మకు. లేదత్తమ్మా, ఈయననే అబద్ధం చెప్తున్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. నీ గురించి అందరికి తెలుసు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నువ్వే నువ్వే అవ్వ, నీ పిల్లని పెట్టినావురా, ఇక అది ఊకుంటుందా? వాళ్ళ అయ్యకు ఫోన్ చేస్తుంది, వాళ్ళు వస్తారు, ఏ పంచాయతీ శురు అవుతుంది. హలో అమ్మా, నానున్నాడానే? నన్ను మీ అల్లుడు కొట్టిండు. నువ్వు నాన్న తొందర రండి. సరే చెప్పుకున్నావా? చెప్పుకున్నా. చెప్పు, ఏమైతే నేను కూడా చూస్తా. అయితే నీ సంగతి తాగొచ్చినాక చెప్తే భయపడి కూర్చుంటా అనుకుంటానా? నువ్వు చేసే పనులు కూడా చెప్తా. వంట చేస్తలేవు, ఏం చేస్తావు, ఇంట్లో పని చేస్తలేవు, ఏ టైం దాకా వండుకుంటావు, ఇవన్నీ చెప్తా నేను కూడా. రాని నేను కూడా చెప్తా, నువ్వే అద్దన్నావని.
మేఘా 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 ఎక్కడున్నావే? బావరా కూర్చోండి కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు, ఈ సంగతి తెలుసుకోవడానికి వచ్చినాం. అగో ఏందన్నా గంట కోపానికి రావాడుతివి? ఇప్పుడేగా వచ్చిర్రు, కాళ్ళని కడుక్కోపోరి. ముక్కడంతా తిన్నాక మాట్లాడుకుందాం ఏదన్నా ఉంటే. మీ తిండే కావాలి, ఇక మా ఇంటికాడ దొరుకుతుందో దొరకదు. అయ్యో వదినే జర శాంతించు. ఇగో శాంతి లేదు గీంతి లేదు. ఫస్ట్ నా బిడ్డని ఎందుకు రాచి అప్పాలు పెడతాలని అడుగుతాను. అయ్యో నేను రాసిన అమ్మాల వెంటుడు ఏందోనే, అదే పొద్దుగాల లేస్తలేదు. నేనే లేచి ఇంట్లో పనంతా చేసుకుంటున్నా, కావాలంటే దాన్ని అడుగు. ఆహా, అయితే నువ్వేమనంటే నా బిడ్డ ఏడ్చుకుంటే ఇంటికి ఫోన్ చేస్తుందా? ఏం మాట్లాడతానో నువ్వు మాటలు? అమ్మా, మా అత్త మస్తు వచ్చేదే. నేను ఇంట్లో మొత్తం పని చేసినా కూడా పని దొంగదని చెప్పి నా మొగతాడు కొట్టేస్తుంది. ఏం బావా సపడే కూర్చున్నావు? ఇంత నొల్లైతే కూడా అదే నీ బిడ్డ అయితే గిట్లా చేస్తావా? ఏం బావా చిన్న లొల్లే, దీనికోసం ఎందుకు కోపానికి వస్తున్నావు? ఏ బావా, ఇంకోసారి నా బిడ్డ కనుక ఫోన్ చేసేది అనుకో, మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. రావే పోదాం. అయ్యో అన్న వదిన తిన్నాక పోరి, తినకనే పోతారా? ఇగో తినుడు సంగతి తర్వాత గాని ఇంకోసారి నా బిడ్డ నుంచి మళ్ళా ఫోన్ రాకుండా చూసుకో, అర్థమైందా? చూసినావురా, పుల్లని కొడిది వాళ్ళు వచ్చి వాటికి ఇచ్చిపోయి. ఇంకా వాన్నేమంటున్నావు నువ్వు? నేను అప్పుడే ఈ సంబంధం వద్దే వద్దని చెప్పిన. మీరిద్దరు కలిసి మంచి సంబంధం అని చేస్తుంది. ఇప్పుడు చూడు ఎట్లా ఆడిస్తుందో. ఇచ్చుకున్నాడు ఈగ, పుచ్చుకున్నాడు పులి అంటారు. మన ఇంట్లో అంతా ఉల్టానే. అమ్మ పోంది ఏడువకే. ఏ లేరా, అంత నువ్వు ఏమంటే ఒక్కనాడన్న పిల్లని భయంలో పెట్టుకున్నావా? ఇప్పుడు నేనేం చేసింది? మళ్ళీ ఏం చేస్తా అంటావు? ఈ కథ ఇంకెక్కడ దాకా పోతుందో ఏమో. ఎప్పుడు గట్టే ఉంటాదే, మారదా? బాగానే మారుతుంది. అయ్య కొడుకులు ఎప్పుడు దానికే సపోర్ట్ చేయర్రి. ఇలా నేను సపోర్ట్ చేసినట్టుందా ఇప్పుడు? మేఘా ఏడుకొత్తున్నావు? ఏడికేంది? నీ పక్కకి నాడు కిందికో, కిందనే పడుకోవాలి నువ్వు. కింద పడుకోవాలా? కిందనే పడుకోవాలి. ఎందుకే? మీ అమ్మాయికి చెప్పినావు కదా నేను చెప్పేటి అన్ని అబద్ధాలని. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి నిజం అన్నప్పుడే నువ్వు పైన పడుకోవాలి. నడవ కిందకి. అబ్బా ప్లీజ్. నడుతావా బాబా? ఏంది అట్లుంటాను? నాడు సరే ఇగో మేఘా ఏంటిది? ప్లీజే. అవసరం లేదు, కిందనే అనుకోవాలి నువ్వు. అవ్వా నేనేం చెప్పిన మా అమ్మకి? అసలు గోసేత్రా నాయనా. పండుకో తప్పుడేగా. ప్లీజే. ప్లీజ్ లేదేంటే పండుకో. మేఘా మేఘా ఏంటిది? ఏంది అట్లా కొడతావు? పైకత్తనే ఆడ అనుకుంటానే. మరి అందరి ముందు అప్పుడు బాగా మాట్లాడినావు కదా, ఇప్పుడు పైకొత్తనే అంటాను. అబ్బా తప్పైంది, ఇంకోసారి అట్లా మాట్లాడతా. ఇంకోసారి మీ అమ్మ నాన్న ముందు మాట్లాడని. నేను ఖా అంటే నువ్వు కీ అనుడు, కూ అనుడు ఇట్లాంటి వేషాలు వేసినావు అనుకో మర్యాదగా ఉండదు. నేను ఏదంటే నువ్వు దానికి ఊ అని మాత్రమే అనాలి. సరే అంట తప్పుతా? పైకి రమ్మంటావా? లేరాదే, లేచి అదో ఇదో పని చేయిపో. ఏ పో, నేను చెయ్య. అరే లేచి చాయ్ పెట్టిపోయే. నేను పెట్టాను, అది పెడుతుంది మన ఇద్దరం తాగాలి. అది ఎక్కడ చేస్తుంది? అది చెయ్యాలి, మనం తాగాలి అంతే. నువ్వేం మాట్లాడకు. సపరేట్ నువ్వు సపరేట్గా అనుకో. మేఘా మేఘా లేవే, టైం 6 అవుతుంది. పోయి ఇంటి ముంగట ఊడ్చుడో ఏదో ఒకటి చేయి. రోజు ఇంట్లో లొల్లైతుంది. ఇయ్యాల నువ్వు పెద్ద 10-11 అయినట్టు చెప్పబడుతుంది టైము. మీ అమ్మ లేస్తుంది కదా, ఊడితే సలుతుంది, ముగ్గెత్తది. ఆమె చాయ్ పెట్టినాక మనం లేచి చాయ్ తాగుదాం అంతే. అబ్బా ఎక్కడన్నా గట్ల ఉంటుందా అని?
పోయి పని చేసుకుంటే ఏమైతే ఒళ్ళు దాచుకుంటే ఓకే. నీకు అంతగానం పని చేయాలనిపిస్తే నువ్వు పోయి చేసుకో. ఏంది నేను పని చేయాలా? ఆ, నీకు మొన్ననే చెప్పినా కదా, నేను కా అంటే నువ్వు అంటే నేను కా అని చెప్పొద్దని. నేను ఏది చెప్తే అదే వింటాన్నావు కదా, నువ్వు విన్నట్టయితేనే పైన, లేకపోతే కింద. నీకు పని చెప్తున్నాడు. దేవుడా ఏంది నాకు ఈ గోస? ఎవడో చెప్పిండు పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా అని. నీ అవ్వ సుఖంగా ఉన్నవానికి పెళ్లి చేసిర్రు, అప్పటికేలా అన్ని కట్టాలి నాకు. ఇదేమో ఇట్లుంది, మా అమ్మనేమో అట్లుంది. నా పెళ్ళామే లేచి ఇల్లంతా ఉడిసి వాకిలంతా కడిగి చాయ్ పెడితేనే తాగుతా అని మా అమ్మ లేవకుండా అట్లనే వంటాలి. మా అమ్మనే పనులన్నీ చేసి చాయ్ పెట్టినాకనే లేస్తా అని ఇది ఇట్లా వంటాలి. ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతాను. ఇప్పుడు ఏం చేసుడు రా దేవుడా? ఐడియా, వీళ్ళిద్దరు పొత్తుల పనులన్నీ నేనే చేస్తా. అప్పుడు మా అమ్మకి నా కూడలే పని చేసుకుంది అనిపిస్తుంది, నా పిల్లానికి మా అమ్మనే మొత్తం పని చేసింది అనిపిస్తుంది. ఏటైతటు మొత్తం పనులన్నీ నేను చేస్తా, వాళ్ళిద్దరిని హ్యాపీ చేస్తా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అప్పుడేమో నా మాట వినకపోతురి, పట్టు పట్టి దాన్ని వేసిర్రు. అదే మా తమ్ముని బిడ్డను చేసుకుంటే ఎంత మంచిగుండు. అది ఎట్లా చేస్తుందో చూసినావు కదా, దాని దినాలు గాను. అమ్మా అత్త, నువ్వేనా దినాలు చేయాలనుకుంటావా? ఇప్పుడే మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి రేపు పొద్దున వాళ్ళని పిలిపిస్తా. నీ సంగతి ఎట్లుంటుందో చూడిగా. చేసేటి అన్ని ఎత్తరికి మర్యాదలకైతే ఏం తక్కువ లేదు. పిలు నీ పెళ్ళని విలు బయటికి. మేఘా రావే, ఏదో మీ అత్తయ్య రమ్మని బయటికి. ఏమైంది మళ్ళీ? ఏమైంది? నా బిడ్డను ఏమన్నారు మళ్ళీ మీరు? ఏమైంది? అట్లా గోడ కొట్టినట్టు సపరేట్గా చూస్తాలు. చెప్పుల్లి, నా బిడ్డను మీ ఇంట్లో ఉండనిస్తారా బతకనిస్తారా? అసలు ఎందుకో అన్ని గన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. నీ బిడ్డనే చిన్న చిన్న విషయానికి అన్ని గొడవలు చేస్తుంది ఇంట్లో. అమ్మ మా అత్తనైతే మస్తు కొచ్చదే. మన గోల్డ్ ఉంటేనేమో ఎక్కడ దక్కన ఉంది అంటే సబ్బు వేలిందంట, ఇల్లు ఉంటేనేమో దుమ్ము వాళ్ళంట, బట్టలు ఉంటేనేమో ఊరికి వాళ్ళంట, మొన్న కూర ఉంటేనేమో ఉప్పు కారం లేదని చెప్పి మాడకట్టలు అందరికి చెప్పింది. ఏం చేసినా కూడా ఏదో ఒక మొక్క పెట్టి ఎక్కడెత్తుంది నన్ను. ఏంటి నువ్వు ఏ పని చేసినావని? ఎక్కడ పని అక్కనే ఉంటది. పొద్దుగా లేసి నేనే చేయబడి నీ అవ్వరంగానే ఏడ్చుకుంటా వల్ల వల్ల చెప్పబడుతుంది. నేను ఎంత పని చేసినా చేయలేని చెప్తాను అత్తమ్మ. నువ్వు లేసుడు 8-9 లేస్తావు. ఎన్నడు పని చేసినావు? ఎలా పొద్దుగా లేసి నేను చేసినా కూడా నువ్వు చేయలేదని పడుతుంది. ఎందుకే అబద్ధం మాటలు మాట్లాడతావు? చెప్తున్నావు ఏ మాటలు మంచిగా మాట్లాడు. ఎప్పుడు నేనా? అబద్ధాలు ఆడకపోయినా నీకు అత్తనే గౌరవం లేదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు కింద పడతావు. అరే తమ్మి, ఎక్కడవరా? ఇంటికాడ బాగా లొల్లి అవుతుంది. చెప్పనా ఇంటికి రా. అన్న ఏందే ఫోన్ చేసి రమ్మన్నావు? ఏమైంది? ఏం లేదు తమ్మి, అంతా కూడా పడతలేదు. అవునే ఏమైతే అంతగానం లొల్లి? ఏం లేదు సీనయ్య, ఇంత ఉంటే ఇంత లొల్లి లొల్లి చేస్తుంది ఇంట్లో. ఏది ఒక్క మాట అంటే 4 మాటలు అంటుంది. అగో ఒక్క మాట అంటే నాతో ఒప్పుకుంటానవా లేదా? నువ్వు పెద్దను ఒక్క మాట అనుడు ఎందుకు? చిన్నదంతో 4 మాటలు అనుడు ఎందుకు? నీ కొంపల వడ్డా కాంచి నీ కొంప కగ్గిదలగా నా పొలం పిచ్చిదాన్ని చేసిలు. అది పిచ్చిదారినట్టు వరుతుంది. దాన్ని ఇప్పుడు లావడదని చెప్తాలా మీరు? ఏందేమో కొంపకి బాగా మాట్లాడతావు. కొంపనే లేపుతా నీ బిడ్డ ఏడుంటదే? కట్టిన డబ్బులు ఇస్తే ఈ కొంప కట్టిలు మరి నా బిడ్డను మీ ఇంట్లోకి ఇచ్చాక
ఉన్నదో చూసుకో. అరే ఏం కొడుతున్నారు కూర్చో. ఎట్లా పిల్లగాని ఇచ్చినాం కదా అని మీద మీద ఎగురితే ఊకుంటాం అనుకుంటారా? పిల్లోళ్ళు మీకే ఇంత ఉంటే మరి ఆ, అన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి మళ్ళీ మేమే ఊకోవాలి. అరే ఏంద్రే ఆడలో అసలు ఏం జరుగుతుంది నువ్వు చెప్పు, కరెక్ట్ చెప్పు. ఏం లేదు బాబాయ్, మా అమ్మనేమో పొద్దున్న లేస్తే అది ఇంత పని చేయాలి, ఇంటి ముంగట ముగ్గేయాలి అది ఇది అని చెప్పి మా అమ్మ చూస్తుంది. అదేమో ఉన్న పని అంతా మా అమ్మనే చేయాలని చూస్తుంది. ఇక అది పని చేయదు, మా అమ్మ చేయదు. పొద్దున్న లేస్తే మా నాన్నకి చాయ్ తాగాలి, ఇంత షుగర్ గోలు వేసుకోవాలి, ఆడికి టిఫిన్ ఆసరు ఉండదు, ఏముండదు. చెప్పుకుంటేనేమో మానం పోతుంది, చెప్పకపోతే పానం పోతుంది అన్నట్టుంది నా పరిస్థితి. అవునే మరి లొల్లి దగ్గర అంటే మరి ఏరు పోతే ఎట్లుంటది? ఆహా ఏంది ఏరు పోస్తారా? ఏర్లేదేం లేదు, అది నా ఇంట్లోనే ఉండాలి, అది పని చేసి పెట్టాలి, నేను తినాలి. ఆడ మంచిగా తినుకుంటూ ఎచ్చగా వందామనా? అవన్నీ నడవై బిడ్డ, నువ్వు నా ఇంట్లోనే ఉండాలి, నువ్వు వండి పెడితే నేను తినుకుంటూ ఉండాలి. ఏమమ్మా మా వైనకి అట్లా అంటుంది, మరి నువ్వేమంటావు? మాకు మాత్రం ఏడువాడు ఏం సంబరం లేదు. మా బిడ్డ ఏరిపోతే దాని రెక్కలు ముక్కలు అవుతాయి. అదెందుకు చేసుకోవాలి? అది మా ఇంటికి ఒక్కగానొక బిడ్డ, వాళ్ళ అత్తే చేసి పెట్టాలా, తినాలి. దానికేం అవసరం? అది నా ఇంట్లో ఉన్న రోజులు నేను అడ్డు పెట్టినా, ఇప్పుడు ఆ వండి పెట్టాలి అంతే. అగగు చూసినా బాబాయ్, రోజుకి ఇదే రోజు అదే చేయాలని అమ్మ అంటది, అమ్మనే చేయాలని అదే అంటది. ఇక అసలు వీళ్ళతో ఏగలేకపోతున్నాను. పొద్దున్న లేత గిదరొల్లి, అసలు వీళ్ళు పొద్దున్న లేతలేరే. ఇదేంద్రా అందరూ పెళ్లి కాగానే ఏరుపడాలంటే వీళ్ళు ఏరద్దు ఏరద్దు అని మొత్తుకుంటారు. ఇదేంద్రా తోటి అవురా? పెళ్లి చేసుకున్న తర్వాత ఎంబడే ఏరుపడాలని చెప్పుంటది. అవ్వదనే కొడుకు పెళ్లి చేయగానే అది చేసి పెట్టి తింటాను చూస్తానవా? అది చేసి పెడితేనే తింటావు, లేకపోతే తినవా నువ్వు? వాళ్ళకి ఏరుపోయి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చక్కగా ఉంటారు. వాళ్ళ కొంత ఆలోచన ఊకే. అవమ్మా ఈ బిడ్డ చిన్న పిల్లనా? నా బిడ్డ చేతి చిన్నగా ఉన్నాయి, చిట్టి చేతులు ఉన్నాయి, ఖరాబ్ అయితే అని చెప్తాను. వదినే అక్క ఇద్దరు కలిసి ఏరు అనుకుంటే ఇలా ఫైనల్ మళ్ళీ అవసరం లేదు. అక్క ఎవరిదాడు అనుకోని ఎవరిదాడు ఉంటుంది. ఇంటనే ఏరిపోతే కానీ నాకు మనవరాలు వస్తే మంచిగా ఉంటుంది. అది నువ్వేమంటే నాకు కూడా సంతోషం. నేను ఏరు పోసి ఎందుకు అనుకున్నావు? ఇంకెందుకే మరి ఇంకేంది మనోళ్ళతో అనుకుంటూ చేరి ఇద్దరు కలిసి. సరేనా?